ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద పేదలకు వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ లబ్ధిదారులకు కేంద్రం తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్పీజీ సిలిండర్ పై ఇస్తున్న సబ్సిడీని మరో 8 నెలల పాటు పొడిగించింది. పథకం లబ్ధిదారులకు ప్రతి సిలిండర్ పై 300 రూపాయల సబ్సిడీ లభిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎల్పీజీ సిలిండర్ సాధారణ కస్టమర్లకు 855 రూపాయలకు లభిస్తోంది. అయితే ఉజ్వల యోజన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం 300 రూపాయల సబ్సిడీని ఇస్తోంది. ఆ లెక్కన వారికి ఎల్పీజీ సిలిండర్ 555 రూపాయలకే లభిస్తుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు వచ్చే 8 నెలల వరకు ఎల్పీజీ సిలిండర్ పై ప్రతి నెల 300 రూపాయల సబ్సిడీ లభిస్తోంది. అంటే 8 నెలలకు మొత్తంగా 2400 రూపాయలు అకౌంట్ లో పడనున్నాయి. వీరికి ఏడాదికి 12 రిఫిల్స్ సరఫరా చేస్తారు. ఈ పథకం కింద 14.2 కిలోల సిలిండర్ పై మాత్రమే కేంద్ర ప్రభుత్వం 300 సబ్సిడీ ఇస్తోంది. 10 కోట్లకు చేరువల లబ్ధిదారులు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం 2016లో ఉజ్వల యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ స్కీమ్ లబ్ధిదారుల సంఖ్య 9 కోట్లకు పైగా ఉంది. పథకం కింద 75 లక్షల కొత్త కనెక్షన్లను ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీంతో లబ్ధిదారుల సంఖ్య దాదాపు 10 కోట్లకు చేరుకోవచ్చు. కట్టెల పొయ్యి బాధ నుంచి మహిళల ఆరోగ్యం కాపాడడం, శుభ్రమైన వంట వైపు పేద కుటుంబాలను తీసుకురావడం ఈ పథకం లక్ష్యం. రాబోయే రోజుల్లో మరింత దిగువకు ప్రతి నెల ప్రారంభంలో కేంద్రం చమురు, గ్యాస్ ధరలను రివ్యూ చేస్తోంది. రేపటి నుంచి ఆగస్టు నెల ప్రారంభం కానుంది. అయితే ఆగస్టులో సైతం గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం మరికొంత తగ్గించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈ నగరాల్లో ఎల్పీజీ సిలిండర్ ధరలు మరింత తగ్గి ప్రజలకు ఊరట లభిస్తోంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.